వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఏమైందిరా? ఇగో ఇంజన్ బోల్ట్ ఇరిపోయింది. ఇంజన్ బోల్ట్ ఇరిపోయింది. ఇది పొద్దుగా 5,000 అవుతుండొచ్చు. 5,000 దానికి ఇంకోటి ఇరిపోయింది. 2 ఇరిపోయింది. 8:30 వరకు రమ్మని చెప్తున్నాడు. కన్ఫామ్ 9 లోపే కన్ఫామ్ రమ్మంటుండు. 9 వరకు వచ్చిన అన్నాడు కాదు, 8:30 వరకు అయితే మ్యాక్సిమం రా అని చెప్తుండు. ఎందుకంటే అమ్మలు పోతారంట, లేట్ అయింది కదా. అయిపోయింది అందరికి. మనకి వచ్చేసి మా విలేజ్లో కంపెనీలు అవుతున్నాము. ఏమైందంటే ఇక్కడ మా ఉంది అయితే బండి అయితే ఖరాబ్ అయింది. ఈ బండి ఇలా లోడ్ ఉంది. ఈ బండి ఖరాబ్ అయిందని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేది ఉంది ఇప్పుడు అర్జెంటు. ఇప్పుడైతే మన బండి లోడ్ చేసుకుని అయితే ఇది ఉన్న మెటీరియల్ లోడ్ చేసుకొని మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసుకోవాలి. టైం అయితే ఇప్పుడు ఒక 8 అవుతుంది నైట్. అక్కడ అమ్మాలి వాళ్ళు ఉంటారా ఇది తెలియదు, ఉంటారని చెప్తారు కన్ఫామ్గా. తొందరగా పోయి అయితే అక్కడికి అన్లోడ్ అయితే చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ బండి అయితే ఇప్పుడు ఇంజన్ బోల్ట్ అయితే ఇరిగిపోయిందని చెప్పిండు మావాడు. ఇగో నైట్ టైంలో ఇట్లా మనకు ఖాళీగా ఉంటాం. ఇట్లా ఏమైనా కిరాయి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి పనులు, ఇట్లా బండి ఏమైనా రిపేర్ అవ్వచ్చుడు సాధారించడు స్టార్ట్ అవుతుంది. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ఏముండదు. అందుకే ఇంటికాడ ఉన్నప్పుడు అయితే బండి అయితే చెక్ చేసుకోవాలి. వాడు ఆల్రెడీ కింద చూస్తుండు ఏమైందని. పెడతా ఏమైందిరా? ఇగో ఇంజన్ బోల్ట్ ఇరిపోయింది. ఇంజన్ బోల్ట్ ఇరిపోయింది. ఇది పొద్దుగా 5,000 అవుతుండొచ్చు. 5,000 దానికి ఇంకోటి ఇరిపోయింది. 2 ఇరిపోయింది. నమస్తే నాయన. చూస్తారు కదా, ఖాళీ ఉన్నప్పుడు అయితే ఖాళీగా ఉంటాము. ఇక లేక ఒక కిరాయి వస్తే ఇట్లా జరుగుతాయి. మన బళ్ళని అయితే లోడ్ అయితే వేస్తుడు. స్టార్ట్ అయితే ఆయన 8:30 వరకు రమ్మని చెప్తున్నాడు. కన్ఫామ్ 9 లోపే కన్ఫామ్ రమ్మంటుండు. 9 వరకు వచ్చిన అన్నాడు కాదు, 8:30 వరకు అయితే మ్యాక్సిమం రా అని చెప్తుండు. ఎందుకంటే అమ్మలు పోతారంట, లేట్ అయింది కదా. నాకు టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 7:40 అవుతుంది. నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మనకు వచ్చేసి డిస్టెన్స్ ఎంత ఉందంటే 45 కిలోమీటర్స్ ఉంది మనకు. 45 1 అవర్ వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ గౌరవరం అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బండి డీజిల్ అయితే లేదు, డీజిల్ అయితే కొట్టించుకొని అయితే వెళ్ళిపోవాలి. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడనైతే చూస్తే ఎవరు లేరు. ఉన్నారా మరి అందరు వెళ్ళిపోయారా అనేది అయితే అర్థమైతే లేదు. ఆయనకైతే ఫోన్ చేయాలి. ఇక్కడ ఉన్న అతనికి ఫోన్ చేస్తే చెప్తాడు. అది ఇక్కడనే అన్లోడ్ చేస్తారా, ఇంకా పక్కపడి ఇంకెక్కడన్నా అన్లోడ్ చేపిస్తారా అని చెప్పేసి.
ఇప్పుడే ఇక్కడికైతే వచ్చిన ప్లాంట్ దగ్గర వచ్చిన. ఇప్పుడు ఆయనకు ఫోన్ చేస్తే ఒక 5 minutes అయితే ఆగమని చెప్పిండు. వస్తున్నా అని చెప్పిండు. రాగానే అయితే అన్లోడ్ అయితే వేయాలి. చెప్దాం. అమలలో వస్తారో రారో అనుకున్నాను. నైట్ అయింది కదా, ఎందుకంటే వాళ్ళు డే మొత్తం చేస్తారు కాబట్టి నైట్ టైంలో రాను అని చెప్పి అంటారు. వస్తారో రారో అనుకున్నా కానీ అన్ననైతే పోయి పట్టుకొచ్చిండు వాళ్ళని. ఫోన్ చేయగానే ఒక 5 minutes ఆగమని చెప్పిండు. 5 minutes ఆగానే వచ్చిండు. అమలలో అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు. మనం లాస్ట్ టైం కిరాయి పోయినాం కదా, కిరాయి పోయిన తర్వాత అయితే ఎటు పోలేదు, బండి ఇంటికానే ఉంది. అందుకే వీడియో కంప్లీట్ చేయలేదు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. మనకు అశోక్ లేలాండ్ ఏమైంది అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ బండి తీసుకున్న తర్వాత. నేను కామెంట్ చదువుతున్నా కానీ రిప్లై అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. మనము నేనైతే అశోక్ లేలాండ్ అమ్మేసిన. అశోక్ లేలాండ్ అమ్మేసి ఇది బులెరోని అయితే తీసుకున్నా. అశోక్ లేలాండ్ ఎందుకు అమ్మేసిన అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది అమ్మేయాల్సి వచ్చింది. అది అమ్మేసి బండి తీసుకున్నా. కానీ నాకు అనిపించింది ఏంటంటే, నా పర్సనల్గా మళ్ళీ కామెంట్లలో వేసుకుంటారా ఎంత కామెంట్లలో నేను ఒకసారి మొత్తం చెప్పేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు చూసి కామెంట్ పెట్టండి. నా పర్సనల్గా నాకు అనిపించింది ఏంటంటే, నాకు డ్రైవింగ్ కంఫర్ట్ కానీ నాకు ఎట్లా చూసినా కానీ అశోక్ లేలాండే బెస్ట్ అనిపిస్తుంది. ఇలా కంఫర్ట్ లేదు, క్యాబిన్లో అంత కంఫర్ట్ అయితే అనిపిస్తలేదు నాకు. క్యాబిన్ కంఫర్ట్ లేదు, మనకు ఇలా స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, బులెరోలో తీసుకుంటే టాప్ మోడల్ తీసుకోవాలి. మన స్టార్టింగ్లో వచ్చే మోడల్స్ అయితే మనకి ఏమైందంటే కొంచెం నాకంతే అంత కంఫర్ట్ అయితే లేదు. ఒక బులెరోలో ఒకటి మన డ్రైవర్ సేఫ్టీ ఒకటి తప్ప మిగతా అన్నీ నాకు జర నార్మల్ అనిపిస్తున్నది. టాప్ మోడల్ అయితే బాగున్నాయి. అశోక్ లేలాండ్లో మనకు అదొకటే మైనస్, డ్రైవర్ సేఫ్టీ ఒకటే మైనస్. మిగతా అన్నీ నాకైతే మంచిగా అనిపిస్తాయి. డ్రైవింగ్ కంఫర్ట్ కానీ మిగతా అన్నీ అయితే బాగానే అనిపిస్తాయి. ఈ బులెరో కూడా మనకు బులెరో ప్రైస్ ఎంత పడిందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అన్న ఎంత పడ్డది, ప్రైస్ ఎంత పడ్డది బండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరికైతే రిప్లై అయితే ఏమీ లేదు. మనకు ఈ బండి మోడల్ వచ్చేసి మనకి బులెరో సిటీ పికప్. దీని మోడల్ 2021 మోడల్, 21 మోడల్. మనకు దీని ప్రైజు 380 పడ్డది, 3,80,000. ఈ బండి మనకు 34,000 తిరిగింది నేను తీసుకున్నప్పుడు. చాలా తక్కువ తిరిగింది. నేను బాడీకి నేను కట్టించుకున్నాను కదా, బాడీకి మనకు కొంచెం బండి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే, అవన్నీ నేను చేయించుకున్నా. మొత్తం చేయించుకున్నాక నాకు 3,80,000 ఇవి నాకు మొత్తం బాడీకి దీనికి మొత్తం కలిపి 4,60,000, 70,000 అయింది. నాకు ఎక్స్ట్రా ఇంకొక 1 lakh దాకా ఎక్స్ట్రా అయింది. వీడియోస్ కంటిన్యూ చేద్దామంటే మనకు ఇక కిరాయిలు అయితే సరిగ్గా ప్రజెంట్ ఏం లేవు కాబట్టి వెళ్ళట్లేదు. అందుకే వీడియోస్ అయితే ఏం వస్తలేవు. కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తున్నాం. కానీ మీకైతే ఎలాంటి వీడియోస్ కావాలనో ఒకసారి నాకు కామెంట్ చేయండి, చెప్తే అలాంటి వీడియోస్ అయితే ట్రై చేద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ తీద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే ముందు వస్తూనే ఉంటాయి. ఈ వీడియోతోని ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను.